హ్యాపీ ఉగాది నీకన్నా. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. ఏం తింటున్నావు? అటుకులు. అటుకులు తిన్నావా? మళ్ళీ చెప్పు. నేను అటుకులు తిన్నా. అది కాదే, హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వీడియో చాలా కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకండి. ఏంది స్వామి, స్టార్ట్ చేద్దామా? పండగని రిలాక్స్ అవ్వడం కాదు, సో మనం ఇప్పుడు అభిషేకం చేయడానికి వేరే గుడికి అయితే వచ్చాము. సో ఈ ప్రస్తుతం ఇవన్నీ మన నాన్నగారు చేస్తున్నారు కాబట్టి పండగ కూడా చాలా అభిషేకాలు ఉంటాయి. సో వాటిని ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాలి. ప్రతి ఒక్కసారి నేను చేస్తాను, పండగ వచ్చినప్పుడల్లా, ఇంటికి వచ్చినప్పుడల్లా మ్యాక్సిమం ఇది చేస్తుంటాం. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి, మళ్ళీ ఇంకోటి ఉంది, ఇది అయిపోతేనే అది అక్కడికి వెళ్ళి అది కూడా కంప్లీట్ చేయాలి. ఫైనల్లీ ఒక గుడి అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది, సో త్వరగా వెళ్ళాలన్నమాట. అన్ని గుళ్ళ అభిషేకాలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ లేదనమాట, సో డైరెక్ట్ లంచ్. సో టిఫిన్ నిన్న గట్టి ఊరులు ఉన్నాయి, అవే తినేసా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పూజ చేసుకోవాలి. లాస్ట్ మనం డ్రెస్ వేసుకోవాలి కదా, సో డ్రెస్ ప్రజెంట్ అన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. సో అక్కడ పూజ చేసుకొని మన ఉగాది డ్రెస్ అయితే మనం వేసుకోవాలి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్ చేయండి. ముందుగా డ్రెస్ వేసుకోవాలంటే ముందు చిత్రాన్నం కలపని చెప్పింది మా అమ్మ. సో ఫైనల్లీ చిత్రాన్నం కూడా కలిపేసా. అండ్ మీలో ఎంతమందికి చిత్రాన్నం అని తెలుసు కామెంట్ చేయండి. సో చాలామంది లెమన్ రైస్ అంటుంటారు, మేమైతే చిత్రాన్నం అని పిలుస్తాం అబ్బా. ఫైనల్లీ మనకు నైవేద్యం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయిపోయింది అనమాట, సో టైం కూడా. సో నైవేద్యం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంట్లో కూడా మా అమ్మ నైవేద్యం పెట్టేసింది. సో ఇంకా లేట్ చేయకుండా డ్రెస్ వేసుకొని భోజనం చేద్దాం. ముందుగా చాలా ఆకలి అవుతుంది. సో ఫైనల్లీ ఇదే మన అవుట్ఫిట్. ఇలా తెలుగు పంచ ఇలానే కంటిన్యూ చేయండి మీరు కూడా. అయినా నా అవుట్ఫిట్ రేటింగ్ 1, 2, 3, 4, 5 ఇవ్వండి అబ్బా. అలాగే కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టా, చెక్ చేయండి. సో ఫైనల్లీ లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ ఫుడ్ తినేది ఎందుకబ్బా తీయడం, అందుకే తీయలేదు. రెగ్యులర్గా ఏవైతే చేస్తారో చిత్రాన్నము, భక్ష్యం మా ఇంట్లో మేము భక్ష్యం అంటాం. అంటే బయట చాలామంది ఓలిగా అంటారు, కానీ మా ఇంట్లో భక్ష్యమే. అవుట్ఫిట్ ఎలా ఉందో కింద కామెంట్ చేశారా? కమ్యూనిటీ పోస్ట్ పెట్టా, ఒకసారి చూడండి. ఒకవేళ నచ్చితే బాగుందని చెప్పండి. చేయండి స్వామి త్వరగా, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా పొలానికైతే వచ్చా. ఏంటంటే 3 అయిపోయింది కాబట్టి, సో సాయంత్రం పూట ఎక్కువగా ఇవి మళ్ళీ ఎనుములు వీటన్నిటిని తోలుకుంటూ వస్తారు, మేకలు వస్తాయి. సో మనం లేకపోతే ఇవన్నీ తినేస్తారు, లేకపోతే ఎవరైనా తీసుకోవడానికి కూడా వస్తారు, చెనక్కాయ గడ్డ కాబట్టి వాటి కాపలాగా కొద్దిసేపు వచ్చా. అండ్ 4 గంటలకి మళ్ళీ వెళ్ళిపోతా. 4 గంటలకి మా తమ్ముడు వస్తాడు. 4 గంటలకి మా గుళ్ళో పంచాంగ శ్రవణం ఉంది, సో మళ్ళీ నేను అక్కడ కలుసుకుంటా, ఓకేనా? ఎందుకో ఇంతకుముందు పంచాంగ శ్రవణం అంటే చాలామంది వచ్చేవారు అనమాట. అండ్ సాయంత్రం 4 అయ్యంగానే మొత్తం ఊరంతా ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకు ఆ జనరేషన్ గ్యాపా లేకపోతే ఏం జరుగుతుందని మనకైతే తెలీదు. చాలామందికి ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుందనే చెప్పుకోవాలి. అండ్ ఇంతకీ మీది ఏ రాసో కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన డే కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఇంకా 4 డేస్ నుంచి మా ఊళ్ళో అయితే ఉన్నాను. అండ్ ఫైనల్లీ మనం వెళ్ళాల్సిన టైం వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ప్రొద్దుటూరుకి అయితే స్టార్ట్ అయ్యాము. నేను బెంగళూరుకి అయితే వెళ్తున్నాను అనమాట. సో ప్రజెంట్ ఉండేది బెంగళూరులోనే.
అండ్ అయిపోయింది అంతే అనమాట. చిన్న చిన్న లైఫ్ చాలా పల్లెటూరులోనే జరుపుకోండి మీరు. ఏ పండగ అయినా కూడా మీ కుటుంబ సభ్యులతో, అమ్మతో, నాన్నతో, తమ్ముడితో, సొంత చెల్లెలతో, బాబాయ్ పిన్నులతో అందరూ కలిసి జరుపుకోవాల్సిన పండగ. కానీ మనం అందరం సిటీ కల్చర్కి అలవాటు పడిపోతున్నాము. సో ఏ ఫెస్టివల్ అయినా మీరు ఖచ్చితంగా పల్లెటూరులోనే జరుపుకోండి. ఆ ఒకటనే కాదు, కుటుంబ సభ్యులనే కాదు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యులాగా ఫీల్ అవుతారు. అది ఓన్లీ పల్లెటూరులో మాత్రమే సాధ్యము. అదే నువ్వు ఇక్కడ పండగ చేసుకుంటే ఎగుడితే నేను ఒక తింగరులాగా చూస్తారు. అండ్ అదనమాట. అండ్ ఇది మా అద్భుతమైన టౌను. ఏంది మరి జగన్ ప్రభుత్వం అంటే అలానే ఉంటుంది. డెవలప్మెంట్ కానీ ఆ లైట్లు చూడు మిల మెరిసిపోతల్లా. అదే అనమాట. ఏమనుకున్నావు మరి, జగన్మోహన్ అభివృద్ధి అంటే అలానే ఉంటుంది. కానీ చాలా బ్యూటిఫుల్ టౌన్. అండ్ ఇది సెకండ్ బాంబే అని కూడా పిలుస్తారు బంగారంలో. అంతే అనమాట. మన బస్సు కూడా వచ్చేసింది ఫైనల్లీ. చిన్న లైఫ్, చాలా సంతోషంగా ఉండండి. అండ్ బీ హ్యాపీ స్వామి.